అన్నాడీఎంకేలో పన్నీర్ సెల్వం పళనిస్వామి వర్గాల విలీనంపై పీట ముడిపడింది. శశికళ కుటుంబాన్ని దూరం పెట్టామని పళనిస్వామి వర్గం చేస్తున్న ప్రకటనలపై పన్నీర్ వర్గం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. శశికళ, దినకరన్లను పార్టీ నుంచి బహిష్కరిస్తూ అధికారిక ప్రకటన చేస్తేనే విలీన చర్చలకు అంగీకరిస్తామని స్పష్టం చేసింది. అటు చర్చలకు ముందే షరతులు పెట్టడం సరికాదన్న అధికార పక్షం నేతలు జయ మృతిపై హైకోర్టులో కేసు ఉన్నందున సీబీఐ విచారణ జరిపించడం సాధ్యం కాదంటున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ కుటుంబానికి ఉద్వాసన పలికిన వేళ అన్నాడీఎంకేలోని రెండు వర్గాల విలీనంపై నెలకొన్న ఉత్కంఠ కొనసాగుతోంది. పళనిస్వామి వర్గం వ్యవహార శైలిపై పన్నీర్ వర్గం అనుమానాలు వ్యక్తం చేసింది. కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి దినకరన్ను తప్పించేందుకు శశికళ భర్త నటరాజన్ పళని వర్గాన్ని వెనకుండి నడిపిస్తున్నారని మండిపడింది. తనకు మద్దతిస్తున్న శాసనసభ్యులు, నేతలతో సమావేశమైన పన్నీర్ సెల్వం తాజా పరిణామాలపై చర్చించారు. శశికళ, దినకరన్లను పార్టీ నుంచి బహిష్కరిస్తూ అధికారిక ప్రకటన చేయడం సహా జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని సమావేశం తర్వాత పన్నీర్ వర్గం నేతలు డిమాండ్ చేశారు. సీఎం పళనిస్వామికి కార్యకర్తల మద్దతు లేదన్న వారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. They have announced that Dinakaran's family will be kept away. Our demand is not keeping away. Our demand is Mrs. Shashikala and her family should be expelled from the party and should be kept totally out of the purview of the party. The only way to do that will be all the party cadre, office bearers, including the ministers and MLAs and MPs, they have given an affidavit in the election commission that they swear by Mrs. Shashikala as the general secretary and Mr. Dinakaran as the deputy general secretary. So, first logical step will be for them to withdraw those affidavits from the election commission. Second thing is, with reference to the mysterious death about Amma, the state government should recommend to the central government for a CBI probe. మెజారిటీ శాసనసభ్యులు, ఎంపీలు పళనిస్వామి వర్గంతో ఉన్నంత మాత్రాన ఆ వర్గం బలమైనది కాబోదని పన్నీర్ వర్గం వాదిస్తోంది. తమ అవసరమే వారికుందని, వారి అవసరం తమకు లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. మరోవైపు చర్చలు మొదలు కాకుండానే పన్నీర్ వర్గం పీటముడి పెడుతోందంటూ పళనిస్వామి వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తమ వైపు నుంచి చర్చలకు ఎలాంటి షరతులు విధించలేదని, సానుకూల వాతావరణంలో చర్చలు జరిగితే వారి డిమాండ్ల పరిష్కారానికి చొరవ తీసుకుంటామని పళని వర్గం నేతలు తెలిపారు. ఎన్నికల సంఘానికి పన్నీర్ సెల్వం వర్గం ఇచ్చిన అఫిడవిట్ కారణంగానే రెండాకుల గుర్తు నిలిచిపోయిందని పేర్కొన్నారు.